హైదరాబాద్లోని తార్నాక నివాసంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం నివాసం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. రామచంద్రరావును ఇంటి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై రామచంద్రరావు ఫైర్ అయ్యారు. బానిస మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు నిన్న వ్యవహరించిన తీరు మనం అందరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక విదేశీ స్థాపించాడో ఏఓ హ్యూమ్స్, బ్రిటిష్ స్థాపించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకు ఒక ఇటాలియను దాని ఒక అధినేతగా ఉంటూ ఈరోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా బానిసంగా ఒక బానిసత్వంతో పనిచేస్తున్నటువంటి నాయకులు మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, వీళ్ళందరూ అయితే ఎవరైతే ఏంది, ఆ బానిసత మనస్తత్వంతో ఫ్యూడల్ మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇంకా మహిళలు రాకూడదు, కాంగ్రెస్ పార్టీలో నాయకులు రాకూడదు, మా కుటుంబం నుంచే కావాలనేసి సోనియా గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే రాజకీయ నాయకులు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటి మనస్తత్వంతో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ కుటుంబం తప్ప ఎవరు ఉండకూడదు, వేరే వాళ్ళు సామాన్య మహిళలు కూడా రాజకీయాలు రావద్దు అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుని నిన్న మనం పార్లమెంట్లో చూసినాం. 33% మహిళలకు రిజర్వేషన్లు 2023లో సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ఈరోజు దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా ఎన్ఎస్ఎస్ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకటి వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉండరు కాబట్టి, ఒకటి సామాన్యులకు అవకాశం వస్తుంది కాబట్టి, మూడోది ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అడిగినటువంటి ఇండియా అలయన్స్ ఇవ్వము అనేటువంటి ప్రభుత్వం స్పష్టంగా చేస్తే దానికి కూడా వీళ్ళు డిఫీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కేవలము మైనారిటీ ఓట్ల కోసము, వాళ్ళ కుటుంబము ఒక ప్రాతినిధ్యం కోసము మాత్రమే రాజకీయాల్లో మహిళల కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలైనటువంటి ఒక కామన్ ఉమెన్ ఈరోజు మహిళ పార్లమెంట్లో చట్టసభలో రాకూడదు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్